తిరుపతి నగరంలో చెత్తా చెదారంతో ఉన్న ఖాళీ స్థలాలకు నోటీసులు ఇచ్చి శుభ్రం చేయించాలని, లేకుంటే జరిమానాలు విధించాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను అధికారులు సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించారు. కొన్ని ప్రాంతాలకు ఇన్ఛార్జ్ కమిషనర్ స్వయంగా స్కూటర్పై వెళ్లి పారిశుద్ధ్య పనులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం వేయడం వల్ల అపరిశుభ్రంగా ఉందని తెలిపారు. దీంతో దోమలు పెరిగి అపరిశుభ్రతతో చుట్టుపక్కల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వెంటనే శుభ్రం చేయాలని, స్థల యజమానులకు నోటీసులు ఇవ్వాలని లేదా జరిమానాలు విధించి శుభ్రం చేయించాలని అధికారులకు సూచించారు. డ్రైనేజ్ కాలువల్లో చెత్త నిలబడకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని తెలిపారు. అక్రమ నిర్మాణాలను ముందే గుర్తించి అడ్డుకోవాలని, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. ఇన్ఛార్జ్ కమిషనర్ వెంట ఆరోగ్య శాఖ అధికారులు, ఏసీపీలు, స్వర్ణ వార్డ్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.